హనుమకొండకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో చనిపోయాడు. అగ్ని ప్రమాదంలో గాయపడిన భరత్ చందర్ రెడ్డి అనే విద్యార్థి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి 3 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఫ్లోరిడాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. జూలై 5న జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భరత్ చందర్ రెడ్డి నిన్న తుది శ్వాస విడిచాడు. అమెరికాలో భరత్ చందర్ రెడ్డి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. 3 ఏళ్ల క్రితం అతను అమెరికాకు వెళ్లాడు. అయితే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అతను చదువుకుంటూ ఉన్నాడు. అయితే అనుకోకుండా సడన్ గా యాక్సిడెంట్ అవ్వడంతో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఫ్లోరిడాలో అతను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ జూలై 5న ఇన్సిడెంట్ జరిగింది. చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, సముద్రమైంది. పూర్తిగా అమెరికాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ భరత్ చందర్ రెడ్డి అనేటువంటి ఒక ఇండియన్ అమెరికాలో మృతి చెందడం అనేటువంటి హసన్పర్తి లోపల ప్రధానంగా హన్మకొండ నగరం లోపల తీవ్ర విషాదాన్ని ఉంటుంది. హసన్పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందినటువంటి భరత్ చందర్ రెడ్డి 3 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అతను చదువు కోసం యూనివర్సిటీ కోసం అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఫ్లోరిడాలో చదువుకుంటూ ఆయన పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నారు. అయితే ఈ భరత్ చందర్ రెడ్డి అగ్ని ప్రమాదానికి జూలై 5వ తేదీన అగ్ని ప్రమాదం బాధ పడడంతో అక్కడే అమెరికాలో ఉన్నటువంటి ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ నిత్యంలో మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని కూడా తెప్పించేందుకు భారత ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి సూచిస్తుంది. మొత్తం మీద భరత్ చందర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం లోపల విషాద ఛాయలు అందుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే కుమారస్వామి.